నమస్కారం. కేసీటీవీ ప్రేక్షకులకు వీక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఎంపీ మరియు ఎమ్మెల్యేలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలిపిన వైసీపీ శ్రేణులు. కొత్త ఏడాదితో ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. అధిక వసూళ్లు చేస్తున్న కార్గో ఏజెంట్లపై చర్యలు. ఆర్టీసీ డీఎం సుధాకరయ్య. నక్కబండ ప్రాంతంలో సౌకర్యాలు కల్పిస్తాం. సుహేల్ బాషా. వార్తల వివరాలు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో 2025 నూతన సంవత్సరం డైరీని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. నూతన సంవత్సరం సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ కమిటీ వారు కలెక్టర్ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి డైరీని ఆవిష్కరింపజేశారు. పాత్రికేయులు చేపట్టే అన్ని పనుల్లో విజయం చేకూరాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హిమవంశి, ఐఎన్పిఆర్ డిడి పద్మజ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కాళేశ్వర్ రెడ్డి, ఏపీయూ డబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథన్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు పవన్ కుమార్, శివప్రసాద్, ట్రెజరర్ అనిల్, సభ్యులు రామకృష్ణ, చంద్రప్రకాష్, శివ, పాత్రికేయులు జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం మొదటి రోజున పలు దేవాలయాల సందర్శనలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించారు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బుధవారం నియోజకవర్గంలో ప్రసిద్ధ దేవాలయాలకు వెళ్లి దర్శించుకున్నారు. అలాగే తమ సొంత మండలమైన సదుం మండలం ఎరాతివారిపల్లెలో కొలువై ఉన్న కోటమలై అయ్యప్ప స్వామి వారి సేవలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలిపారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. నూతన సంవత్సరం 2025లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ప్రజలకు శుభాకాంక్షల్ని తెలిపారు. ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు విరజిల్లాలని కోరుకున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరంలో అన్నీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను, మనసారా కోరుకుంటా ఉన్నాను. నూతన సంవత్సరం మొదటి రోజు బుధవారం పొంగనూరులోని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. శ్రీ కళ్యాణ వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. గోవిందా
మొత్తంలో రుసుము వసూలు చేస్తే కార్గో ఏజెంట్లపై చర్యలు తప్పవని పుంగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సుధాకరయ్య హెచ్చరించారు. పుంగనూరు ఆర్టీసీ బస్టాండ్లో కార్గో కేంద్ర నిర్వాహకుడు అధిక మొత్తంలో రుసుము వసూలు చేస్తున్నాడని వచ్చిన ఆరోపణలపై డిఎం స్పందించారు. విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇతర వాటికన్నా కార్గో పార్సల్ సర్వీసుపై ఛార్జీలు తక్కువగా ఉంటాయని చెప్పారు. బిల్పై కనపరిచిన డబ్బును మాత్రమే చెల్లించాలని అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు కొంతమంది కార్గో కస్టమర్లు కొంతమంది మాకు కార్గో ఏజెంట్ పుంగనూరు బస్టాండ్లో ఉన్న కార్గో ఏజెంట్ మీద కొన్ని ఫిర్యాదులు చేయడం జరిగింది. అంటే ఎల్ఆర్లో ఉన్న అమౌంట్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ అతను వసూలు చేస్తాడని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కూడా నేను మా అసిస్టెంట్ మేనేజర్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేయడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ గారు ఎంక్వైరీ చేసి అతని మీద శాఖాపరమైన చర్యలు ఏముంటే అవి తీసుకోవడం జరుగుతుంది. ఇందు మూలంగా నేను ఈ కార్గో కస్టమర్లందరూ కూడా విజ్ఞప్తి చేయడం ఏమంటే ఎల్ఆర్లో ఉన్న అమౌంట్ కంటే కూడా ఎక్కువ ఒక పైసా కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. అట్లేదైనా వాళ్ళు డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీరు కానీ ఆ ఫిర్యాదులు మాకు రాతపూర్వకంగా కానీ ఓరల్గా కానీ మాకు ఇస్తే నేను తప్పనిసరిగా అతన్ని లేదా శాఖాపరమైన చర్యలు కానీ లేదా అతను తొలగించి వేరే వాళ్ళని పెట్టేదాన్ని కూడా చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా మన కార్గో పుంగనూరు పట్టణ కార్గో కస్టమర్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి ఈ పార్సల్లో ఎలాంటి ఫిర్యాదు వచ్చినా కానీ నాకు డిపో మేనేజర్ యొక్క అధికారిక నంబర్కి మీరు తెలపవచ్చు. ఆ నంబర్ ఏంటంటే 91 009 41 850. ఈ నంబర్కి మీరు ఫిర్యాదు చేయొచ్చు. లేక మీరు రిటర్న్ కంప్లైంట్ కూడా మీరు మాకు లాంచ్ చేస్తే డెఫినెట్గా అతని మీద యాక్షన్ అయితే తీసుకుంటాం. మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని పెద్దపంచాని మండలం యూటీఎఫ్ నాయకులు కలిశారు. బుధవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలమనేరులో ఎమ్మెల్యే స్వగృహంలో ఆయనను యూటీఎఫ్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలిపారు. తర్వాత ఎమ్మెల్యే చేతుల మీదుగా యూటీఎఫ్ డైరీ మరియు క్యాలెండర్ అలాగే కాలమాన పట్టికను ఆవిష్కరింపజేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా మండల నాయకులు వెంకటేశ్వరరెడ్డి, రమణ, నాగేష్, శంకర్ రెడ్డి, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పురపాలికలోని నక్కబండలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని టీడీపీ పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులు సుహేల్ బాషా తెలిపారు. బుధవారం నక్కబండకు వెళ్లిన ఆయనకు ప్రజలు సమస్యల్ని తెలిపారు. స్థానిక టీడీపీ నాయకుడు వాసుతో కలిసి వీధుల్లో తిరిగారు. సరైన రోడ్లు, కాలువలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు చెప్పారు. అలాగే ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరగా ఎంఈఓ దృష్టికి సుహేల్ తీసుకువెళ్లారు. ఇక్కడ నక్కబండ్లో ప్రైమరీ స్కూల్ ఏమన్నా అవకాశం ఉందా? ఇక్కడ స్కూల్ లేని దానివల్ల పిల్లలు బయట పోతున్నారు సార్. కల్లుపల్లి స్కూల్లో స్ట్రెంత్ తక్కువ అంట, ఇక్కడ పిల్లలు అక్కడ పోయి చదువుకుంటా ఉన్నారు. ఇక్కడ స్కూల్ లేని దానివల్ల పిల్లలు ఇబ్బంది పడి అక్కడ పోయి చదువుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. ఈరోజు మేజర్ సమస్య అది. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదన్నా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో ఏదన్నా ఒకటి గ్రాంట్ చేయడానికి అయితే వీలు ఉంటుందా? చేసుకోవచ్చా? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చా? పాసిబిలిటీస్ ఉన్నాయి కదా? సరే, ఇప్పుడు దానికి హోల్ అండ్ సోల్ అథారిటీ కలెక్టర్ గారా? సరే, నేను మాట్లాడతాను. ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ వచ్చి చూస్తే పరిస్థితి మీకు అర్థమవుతుంది. మీరు ఏదైనా ఫ్రీగా ఉంటే ఇక్కడ కల్లుపల్లి స్కూల్లో పోండి, ఒకసారి చెక్ చేయండి సార్ పరిస్థితి ఏంటి అని. ఇక్కడ నక్కబండ కూడా విజిట్ చేయండి ఒకసారి. మీకు ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో వస్తూ ఉంటే సమస్యలు మనకు ఒకటి బయట వస్తాయి. ఇక్కడ మేజర్గా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఆ చైన్ల నుంచి గుట్టల నుంచి ఎక్కిపోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి కూడా. ఆడ వారికి దారి లేకుండా చైన్లు అన్ని దున్నేసినారంట. దానికి మనం పర్మనెంట్ సొల్యూషన్గా ఇక్కడ ఏదన్నా ప్రైమరీ స్కూల్ మనం వచ్చి అందగిలించుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ ఈ ఏరియా పెద్దది కదా నక్కబండ అనేది. ఇప్పుడు మనకు అంగన్వాడీలోనే 2 అంగన్వాడీల్లో 25 మంది అంటే 50 మంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఇక నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు 1వ తరగతి ఇక్కడ పోవాలా? ఇక అది పాసిబిలిటీ కల్లుపల్లి కాబట్టి మనకు ఇక్కడే వాళ్ళకు ఒకటి ప్రైమరీ స్కూల్ పెడితే బాగుంటుంది కదా. నేను దాని గురించి మాట్లాడతాను, లోకల్ ప్రాంతీయంగా ఉండే వాళ్ళతో మాట్లాడేసి చేస్తాను. దీని గురించి మీరు కూడా కొంచెం దృష్టి సాధించాలి సార్, అధికారులు కూడా దయచేసి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.
నీళ్ళు ఎత్తి పోసుకోవాలా. కాలంలో వచ్చే ఊట నీళ్ళు సార్ అంతా రోజు గొడవలు ఇళ్ళ కాడ. ముందు ఎందుకు చేయలేదు వీళ్ళంతా? ఇది మీరు ఎవరికి చెప్పలేదా ముందు? ఎందుకు భయం? ఎందుకు మీకు ఉండే మన సమస్య? ఇప్పుడు ఈ రోజు నేను వచ్చినాను కాబట్టి మీరు ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు? మీరు ఎవరు రాలేదు ఇక్కడ మీ సమస్య అడిగాను, ఎవరు రాలేదు. ఇప్పుడు వైసీపీ నాయకులు ఇంతమంది ఉన్నారంటారు, నక్కబండిలో ఒకరు కూడా రాలేదా? వస్తారు, వాళ్ళ అవసరం చూసుకుంటారు, పోతారు. అంటే ఇప్పుడు ఇక్కడ మీ కాలువలు ఇక్కడ చూడండి, ఆ బురద చూడండి ఎట్లుందో, ఆ ఇంటి ముందర ఇట్లా ఉంటే దాన్ని కూడా మీరు ఎవరికి చెప్పలేదు. మీరు అధికారులకు ఎందుకు తీసుకోపోలేదు? సమస్య మేజర్ సమస్య. మనం అప్పుడు ఏమన్నా మాట్లాడు టీడీపీ ఏమనుంటాయో పీకేయండా ఏం ఇదే పరిస్థితే గానీ ఒకటి రెండు చూసి ఇంక మేము ఊరికి అయిపోతుంది. ఏలప్పా ఇదంతా అని अब नवा पेंशन लिखा दे तुम्हारा सामने रखो, लिखा तुम्हारा लिखा तुम्हारा लिखा ఇదంతా మనము క్రికెట్ ఆడతాం. ఇప్పుడు ఊరు నీళ్ళు అన్ని వచ్చి దీంట్లోనే పడతాను. మేము 3 ఏళ్ళంటే మా కలపడు నీళ్ళు పోయి ఆన్ చేయరు. యేసు ప్రభు యొక్క కృప అందరిపై ఉండాలని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట యేసు ప్రభువును స్తుతిస్తూ ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ రాకేష్ నిమ్రోద్ ప్రసంగిస్తూ బైబిల్లోని సందేశాలను వినిపించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రభువైన క్రీస్తును ప్రార్థించామన్నారు. మన జీవితంలో ఈ సంవత్సరం దినాలన్నింటిలో కూడా నెరవేరినట్టుగా దేవుని సహాయాన్ని కోరుదాం. అలా ఉందని చివరి ప్రార్థన మనం చేసుకుందాం. జీవగల మా తండ్రి, ఆకాశము భూమియు అందులో ఉన్నదంతయు నీదే అని వాక్యంలో రాశారు. నీవు మాకిచ్చిన దానిలో నుండి తిరిగి నీకు కృతజ్ఞతగా ఇచ్చుటకు నీవు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు. ఈ కానుకలను దయతో నీవు అంగీకరించు ప్రభువా, ఆశీర్వదించు మా నాయన. నీ పరిశుద్ధ పరిచర్యలో వీటిని వాడుకోరు, అనేకులు నీ రాజ్యంలో చేర్చబడినట్టుగా వీటిని దీవెనకరముగా చేయమని కోరుతున్నా. కానుకను ప్రోగు చేసిన ఎవరి బిడ్డలను కూడా నీవు దీవించు మా నాయన. ఎవరైతే కృతజ్ఞతగా ప్రార్థన విన్నపముతో సమర్పించారో వారి కృతజ్ఞత స్వీకరించండి. వారి ప్రార్థన విన్నపమును నీ మహిమలో నీవు దయచేయమని కోరుతున్నా. వారికి దయచేయండి. అబ్రాహాం గారితో 25 సంవత్సరాలు నెరవేర్పు కొరకు ఎదురు చూశాడు. 38 సంవత్సరాలుగా పక్షవారి కలిగిన వాడు ఎదురు చూశాడు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడుదల కొరకు ఇశ్రాయేలీయులు ఎదురు చూశారు. 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీ ఎదురు చూసింది. 4 దినాలు తమ సహోదరుడు సజీవముగా మారడానికి మార్తా మరియను ఎదురు చూశారు. 20 సంవత్సరాల పైబడి అన్న ప్రవక్తిని నీ రక్షణను కనులారా చూసినట్టు ఎదురు చూసింది. అదేవా కావలి వాడు పగటి కొరకు ఎదురు చూసిన దానికంటే మేము నీ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నాము. బిడ్డల జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నీ అనుభవంలోనికి తీసుకుని వెంటి వేస్తున్నాము. బిడ్డలందరూ కూడా వాగ్దాన ఫలాన్ని ప్రతి దినం నేటి మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు అనుభవించినట్టుగా నీ వాగ్దానం కోరుతున్నాం. మరేవా మా పండుగలన్నీ, మా ప్రతిష్ట ఆరాధనలన్నీ నీవు ముందుండి ఇమానియులుగా మా తోడుగా ఉంది సమస్తము కూడా జరిగించినందుకు అయిపోతా. భాగస్వాములైన బిడ్డలందరినీ నిండాలుగా నీవు దీవించుకొని కోరుతున్నాం. నీతి అన్యోన్య సహవాసం ఇప్పుడు నిరంతరం మనందరికీ తోడైతుందాక. అందరికీ మా నూతన సంవత్సరము శుభములు దీవెనలు ఇక నుండి కూడినట్టుగా కలుగుగాక. సోషల్ మీడియాను మనం మంచి కోసం వాడదాం,
చెడు కోసం కాదు, అసత్య ప్రచారాలకు దూషణలకు స్వస్తి పలుకుదామంటూ సినీ నటులు ప్రముఖులు ప్రజలందరికీ పిలుపునిస్తున్నారు. చెడు పోస్టులను పెట్టొద్దంటూ కోరుతున్నారు. నమస్తే, నేను మీ అడ్విసేష్. ఏమవుతుందిలే అని ఒక అమ్మాయి పోస్ట్ కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. ఏం కాదులే అని మనం ఫేక్ న్యూస్ ని షేర్ చేసినా అదే నిజం అని చాలా మంది జనం అనుకుంటారు. సో కాస్త ఆలోచిద్దాం, బాధ్యతగా ఉందాం. ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. పోస్ట్ నో ఈవిల్, చెడుని పోస్ట్ చేయొద్దు. ఉరులేమేమియనర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో. మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా ఆలోచించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. కాబట్టి సంయమనం అన్నది పాటించాలి. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా, ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని, మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకుని సభ్యతా సంస్కారాల్ని చాటిచెప్పాలి. నమస్తే అండి, నేను మీ నిఖిల్ని. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకుని మరీ కొంటాం. కానీ అయితే సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసేటప్పుడు అది నిజమా కాదా అని ఎందుకు చెక్ చేసుకో? ఎందుకంటే ఏమవుతుంది అని చిన్న క్యాజువల్ యాక్టివిటీ. కానీ మీరు చాలా సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాన్ని స్పాయిల్ చేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. సోషల్ మీడియాని 10 మందికి ఉపయోగపడేలా వాడతాం, ఇబ్బంది పెట్టేలా కాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ మరియు ఎమ్మెల్యేలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలిపిన వైసీపీ శ్రేణులు. కొత్త ఏడాదితో ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. అధిక వసూళ్లు చేస్తున్న కార్గో ఏజెంట్లపై చర్యలు. ఆర్టీసీ డీఎం సుధాకరయ్య. నక్కబండ ప్రాంతంలో సౌకర్యాలు కల్పిస్తాం, సుహేల్ బాషా. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.